చిన్నోని. నేనైతే ఫిష్ బిల్డింగ్కి వచ్చాను. సో లోపల మొత్తం చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడైతే గార్డెన్ ఉంది చూడండి, మొత్తం గార్డెన్. అండ్ అక్కడ ఎంట్రన్స్, మొత్తం మొక్కలు ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి, ఆ బ్యాక్ గేట్ కూడా ఉంటుంది. ఫిష్ బిల్డింగ్ చూడండి, మెయిన్ ఫిష్ బిల్డింగ్. సో ఇక్కడ మా తాతగారు వాళ్ళు ఏసీ సప్లై చేస్తారు, బ్లూ స్టార్వి. సో మనమైతే లోపల కూడా వెళ్తాము, లోపల మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి నేషనల్ ఫిషర్స్ డెవలప్మెంట్ బోర్డ్. సో ఇప్పుడు ఇదైతే టోటల్గా 4 ఫ్లోర్స్ ఉంటుంది. యాక్చువల్గా 3 ఫ్లోర్స్, 4th ఫ్లోర్ వచ్చేసి టెర్రస్ అనమాట. ఈ స్టోన్స్ చూడండి, ఇక్కడైతే ఫిషెస్ ఉంటాయి. అండ్ ఫిష్ బిల్డింగ్ లోపల ఫిషెస్ ఇవి చాలా పెద్ద అక్వేరియంస్ ఉంటాయి. అండ్ బయట రూమ్స్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా ఉంటాయి. మనమైతే 2nd ఫ్లోర్కి వెళ్ళిపోదాము. 2nd ఫ్లోర్లో వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రూమ్స్ లైన్ అనమాట. సో ఇదైతే మన కాన్ఫరెన్స్ హాల్. సో చూడండి, ఇక్కడ చాలా చైర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ త్రీ పీపుల్ అక్కడ వైట్ చైర్స్లో కూర్చుంటారు, మెయిన్ 3 పీపుల్. అండ్ సో చూసినట్లయితే కాన్ఫరెన్స్ హాల్ నుంచి వ్యూ అనమాట, విండో వ్యూ. సో మనకైతే ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టర్ చూడ్డానికి ఒక వైట్ బోర్డ్ లాగా ఉంది. అండ్ ఇక్కడైతే ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ కంప్యూటర్ ఉంది. అండ్ మనమైతే 3rd ఫ్లోర్కి వెళ్ళిపోదాం. 3rd ఫ్లోర్లో ఉన్న మెయిన్ కాన్ఫరెన్స్ హాల్కి వెళ్దాము. ఇదైతే దీంట్లో ఫిషెస్ లేవు, కానీ వాటర్ కలర్ బాగుంది చూడండి, ఎగ్జాక్ట్ బ్లూలో. సో ఇదైతే ఎక్కువ చైర్స్ లేవు ఇక్కడ. ఒక కాన్ఫరెన్స్ హాల్, అండ్ ఇది కాన్ఫరెన్స్ హాల్ 2 అనమాట. మెయిన్ కాన్ఫరెన్స్ రూమ్, కాన్ఫరెన్స్ 2 రూమ్. మోదీ ద్రౌపది ముర్ము పిక్చర్స్తో ఉంటుంది. అండ్ ఇదైతే వచ్చేసి టెర్రస్. సో చూడండి గాయ్స్, ఆ టెర్రస్లో కూడా మనకి ఫిష్ బిల్డింగ్ షేప్, ఈ ఐరన్ని ఎట్లా బెండ్ చేశారో చూడండి. లైక్ ఐరన్ని అంత బెండ్ చేయడం అంటే సూపర్ కదా. సో అట్లా బెండ్ చేసి స్ట్రక్చర్ తెప్పించి దాన్ని కట్టారనమాట. ఇదైతే బ్యాక్ సైడ్, ఇదైతే టేల్ ఉంటుంది ఇటు సైడ్, అటు సైడ్ మౌత్, అది కూడా చూపిస్తాను. అండ్ టెర్రస్ నుంచి వ్యూ అనమాట చూడండి. సో గైస్, ఇదైతే వ్యూ. ఇక్కడ కొన్ని విండోస్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఇక్కడ మొత్తం కరెంట్లీ పెయింటింగ్లో ఉంది, పెయింట్ చేస్తున్నారు. అండ్ ఆ రాడ్స్ చూడండి, ఆ మెయిన్ సపోర్ట్ కోసం ఐరన్ ఇట్లా పెట్టి స్ట్రక్చర్ తెప్పించి చాలా చేశారు. ఇది కరెంట్లీ పెయింటింగ్లో ఉంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో చూడండి, ఇది ఐస్ ఉంటాయి ఇక్కడ, ఫ్రంట్ పార్ట్, మౌత్ పార్ట్. సో ఇక్కడ ఇది కొంచెం. అండ్ కొత్తగా అయితే ఐస్కి లైట్ కూడా పెట్టారు. అండ్ రాత్రిపూట వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అది చూడండి, గేటు, అదైతే గేటు. సో టెర్రస్ నుంచి ఇప్పుడు కిందకు వచ్చేసాము. ఇప్పుడు మీకు కొన్ని రూమ్స్ అయితే చూపిస్తాను. సో వరల్డ్ వైడ్లో ఉన్న ఫిషర్మ్యాన్స్ అందరూ మన హైదరాబాద్కి వచ్చి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారంట. ఇవైతే ల్యాబ్స్ అనమాట, అక్కడ ఎలా ఫిషెస్ని పట్టుకోవాలని ట్రైనింగ్ ఇస్తారని చెప్పారు ఆయన. సో ఇప్పుడు ఇవైతే కొన్ని ఫిష్ పాండ్స్, దీంట్లో ఫిషెస్ ఉంటాయి, కానీ ఇప్పుడు మనకి కనిపించవు, ఎందుకంటే ఈ పాండ్స్ అనేవి ఇప్పుడు ఫిల్టర్ అవుతున్నాయి. దీనికి చాలా మెకానిజం ఉంది, లైక్ మోటార్స్ పెడతారు, పైప్స్ పెడతారు, ఇలా చాలా పెట్టి ఫిల్టర్ చేస్తారు వాటర్ని. అండ్ ఇదే వచ్చేసి ఈ సిస్టమ్ కాంపోనెంట్స్ అన్నమాట. చూడండి, ఇట్లా ఫిల్టర్డ్ వాటర్, బయోలాజిక్ ఫిల్టర్స్, అట్లా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద కంటైనర్స్లో వాటర్ వేసి దాంట్లో ఫిషెస్ పెడతారనమాట.
సో ఒక ఫిష్ అయితే కనిపించింది, ఒక చిన్నది. అండ్ అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ఫిష్ బిల్డింగ్. అండ్ ఏమన్నా ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగితే ఇక్కడ ఆటోమేటిక్గా మోటార్స్ ఆన్ అయిపోతాయి అన్నమాట. సో చూడండి అక్కడ మోటార్స్ ఉన్నాయి, లైక్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి అన్నమాట. సో ఇది కూడా ఒక పెద్ద పాండ్, ఇక్కడ ఫిషెస్ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద మోటార్స్, పెద్ద పెద్ద పైప్స్ మీరు చూసినట్టు అలా ఆ వాటర్ని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు లేదు, అక్కడ కూడా అది పాండ్ కూడా అవే. అండ్ ఇక్కడ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట, స్వీట్ పొటాటో, ఇది వచ్చేసి ఇంకో ప్లాంట్, లైక్ చాలా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. బ్రింజాల్ ప్లాంట్స్, చిల్లీ ప్లాంట్స్, రెడ్ చిల్లీ ప్లాంట్స్. సో అట్లా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో ఇదైతే ప్రస్తుతానికి ఫిల్టర్ అవుతుంది. దీంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయి, చాలా ఫిషెస్ ఉన్నాయి. కానీ మనకి కనిపించవు, ఎందుకంటే ఇది బబుల్ వాటర్ లాగా వస్తున్నాయి కాబట్టి కనిపించవు. అవి ఫుడ్ వేసినప్పుడు వచ్చేస్తాయి పైకి, అప్పుడు మనము అది తీసుకోవచ్చు అండ్ మళ్ళీ వేసేయచ్చు. ఇదైతే ఫిష్ బిల్డింగ్కి మొత్తం కరెంట్ సప్లై రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచే కరెంటు వెళ్తుంది. ఆల్మోస్ట్ 4 బాక్సెస్ ఉన్నాయి, ఇట్లా కరెంట్ సప్లై అవుతుంది, లైట్స్, ఏసీస్ అన్నిటికీ. ఇది వచ్చేసి స్టాఫ్ అపార్ట్మెంట్, స్టాఫ్ అందరూ దీంట్లో ఉంటారనమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక బాయ్.